ఎటువంటి దేవతా చిత్రపటాలను పూజించినట్లయితే గనక మనకి ఎటువంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుంటున్నాం కదా. ఆ క్రమంలో ఈ రోజున శ్రీనివాస కళ్యాణ చిత్రపటాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల కలిగే ఫలితాన్ని గురించి తెలుసుకుందాం. ఈ శ్రీనివాస కళ్యాణం అంటే సాక్షాత్తు శ్రీనివాసమూర్తి పద్మావతీదేవిని పరిణయమాడుతున్నట్టుగా ఆకాశరాజు తాను దగ్గర ఉండి అమ్మవారికి అయ్యవారికి కళ్యాణం చేస్తున్నట్టుగా ఉన్నటువంటి చిత్రపటం ఏదైతే ఉంటుందో, ఇందులో సమస్తమైనటువంటి దేవీ దేవతలందరూ కూడా ఉంటారు కనుక స్వామివారి కళ్యాణానికి వచ్చినట్టుగా అక్కడ సాక్షాత్తు బ్రహ్మే స్వయంగా ఉండి స్వామివారి కళ్యాణం చేస్తున్నట్టు ఆ చిత్రపటంలో కూడా మనకు దృశ్యమానమై ఉంటుంది. చాలా అమోఘమైనటువంటి సన్నివేశం ఇది. లోక కళ్యాణం చేసేటువంటి లోకనాయకుడికి కళ్యాణం జరుగుతున్నట్టుగా ఉండేటువంటి ఈ చిత్రపటం మహత్వపూర్ణమైనటువంటి శక్తిని మనకు అనుగ్రహిస్తుంది. ఈ చిత్రపటాన్ని ఇంట్లోకి మనం ప్రవేశించగానే మన కంటికి కనబడే విధంగా అమర్చుకోవాలి. ఇలా అమర్చుకొని ప్రతిరోజు కూడా చక్కగా స్నానం చేసిన తర్వాత పొద్దున పూట కానివ్వండి లేక సాయంకాలం పూట కానీ తదేకంగా ఆ చిత్రపటం వంక చూస్తూ శ్రీనివాసుని కనుక మనసులో ధ్యానం చేస్తూ వచ్చినట్లయితే ఇంట్లో అన్ని విధములైనటువంటి శుభాలు చక్కగా యథావిధిగా నడుస్తూ ఉంటాయి. మా ఇంట్లో ఎప్పుడు కూడా నిరుత్సాహంగా ఉంటుంది, ఆనందం లేకుండా ఉంటుంది, ఇలాంటి పదాలు ఏవి రాకుండా ఉంటాయి. ఇది చక్కగా ఇలా చేసుకోవచ్చు. లేదు మనకి ఇలా గడపలోకి రాగానే ఎదురుకుండా పెట్టుకోవడానికి అవకాశం కుదరట్లేదు అనుకున్నట్లయితే కనుక దక్షిణం కానీ పడమర కానీ ఈ రెండు దిక్కులు తప్ప విడిచి తతిమా ఏ దిక్కుగా అయినా సరే ఈ చిత్రపటాన్ని ఉంచి ప్రతిరోజు ధ్యానం చేయవచ్చు. విశేషించి వధువుని అన్వేషణ చేస్తున్న వాళ్ళు ఎవరైతే మాకు పెళ్లి కావాలనుకునేటువంటి అబ్బాయిలు ఉన్నారో వాళ్ళు పెళ్లి ప్రయత్నాలు ప్రారంభం చేస్తున్న దగ్గర నుంచి ఈ ప్రకారంగా చేయటం వలన మంచి అందంతో కూడినటువంటి సుగుణాల రాసి అయినటువంటి వధువుని వీళ్ళు పొందడానికి కానీ ఆస్కారం ఏర్పడుతుంది. మహాలక్ష్మి లాంటి ఇల్లాలు వస్తుందనడంలో సందేహం లేదు. ఇలా అయితే వీళ్ళు రోజు ఏం చేయాలి? ఈ స్వామివారి యొక్క చిత్రపటం వంక రోజు కూడా 5 నిమిషాలుగా కానీ 10 నిమిషాలుగా కానీ తదేకంగా చూస్తూ మనసులో ఉన్నటువంటి కోరికను చెప్పుకోవాలి. 10 నిమిషాలు కానీ 5 నిమిషాల పాటు కానీ శుక్రవారం రాగానే ప్రతి శుక్రవారం కూడా తులసి మాలని ఖచ్చితంగా మానకుండా స్వామివారికి చిత్రపటానికి అలంకారం చేయాలి. ఇలా ఈ శ్రీనివాస కళ్యాణ చిత్రపటాన్ని పూజిస్తూ రావటం వలన ఇంట్లో సమస్తమైనటువంటి శుభాలు చేకూరుతాయి. ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో అబ్బాయిలు వారికి త్వరగా సలక్షణమైనటువంటి కన్య లభించడానికి కూడా ఆస్కారం ఏర్పడుతుంది. అంతటి అమోఘమైనటువంటి ఫలప్రదాయకమైనటువంటి స్వరూపం శ్రీనివాస కళ్యాణం యొక్క చిత్రపటం. ఇటువంటి స్వామివారికి సంబంధించినటువంటి కమలా పూచ చూచుక కుంకుమతో నియతారు నితాతుల నీలతను అంటూ సాగేటువంటి స్వామివారి యొక్క అష్టకాన్ని శ్రవణం చేద్దాం. కమలా సమేతుడైనటువంటి ఆ కమల గర్భుడైనటువంటి కమల నాభుడైనటువంటి పరమాత్మ అయిన మహావిష్ణువు యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొందుదాం. కమలాకుచ చూచుక కుంకుమతో నియతారు నితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. కమలాకుచ చూచుక కుంకుమతో నియతారు నితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖాఖిల దైవత మౌలిమణే శరణాగత వత్సల సారనిధే పరిపాలయ మాం వృషశైలపతే. అతివేలతయా తవ దుర్విషహైరనువేల కృతైరపరాధశతైః భరితం త్వరితం వృషశైలపతే పరయా కృపయా పరిపాహి హరే. అధివేంకటశైలముదారమతేర్జనదాభిమతాధికదానరతాత్ పరదేవతయా గదితాన్నిగమై కమలాదయితాన్న పరం కలయే. కలవేణురవావశగోపవధూషరకోటి వృతాస్మరకోటి సమాత్ ప్రతివల్లవికాభిమతా సుఖదాత్ వసుదేవ సుతాన్న పరం కలయే. అభిరామ గుణాకర దాశరథే జగదేక ధనుర్ధర ధీరమతే. రఘునాయక రామ రమేశ విభో వరదో భవదేవ దయా జలధే. అవనీతనయా కమనీయ కరం రజనీకర చారు ముఖాంబురుహం రజనీచర రాజతమో మిహిరం మహనీయమహం రఘురామమయే. సుముఖం సుహృదం సులభం సుఖదం స్వనుజం చ సుఖాయ మమోఘశరం అపహాయ రఘుద్వహమన్యమహం న కథంచన కంచన జాతు భజే. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశ ప్రసీద ప్రసీద ప్రియం వెంకటేశ ప్రయచ్చ ప్రయచ్చ. వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి.
हरे वेङ्कटेश प्रसीद प्रसीद प्रियं वेङ्कटेश प्रयच्छ प्रयच्छ अहं दूरतस्ते पदाम्भोजयुग्म प्रणामेक्षयागत्य सेवां करोमि सकृत्सेवया नित्यसेवा फलं त्वं प्रयच्छ प्रयच्छ प्रभो वेङ्कटेश अज्ञानिना मया दोषान् शेषान् विहितान् हरे क्षमस्वत्वं शेषशैलशिखामणे अज्ञानिना मया दोषान् शेषान् विहितान् हरे क्षमस्वत्वं शेषशैलशिखामणे ईशानां जगतोऽस्य वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसीं तद्वक्षस्थलनित्यवासरसिकां तत्क्षान्तिसंवर्धिनीं पद्मालङ्कृतपाणिपल्लवयुगां पद्मासनस्थां श्रियं वात्सल्यादिगुणोज्ज्वलां भगवतीं वन्दे जगन्मातरम् ईशानां जगतोऽस्य वेङ्कटपतेर्विष्णोः परां प्रेयसीम्